మనోహరి రౌడీలకి ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే చెంబ పక్కనే ఉండి మొత్తం వింటూ ఉంటుంది. హలో మేడం, ఏంటి ఇలా ఫోన్ చేశారు? ఏదైనా పని పడిందా అని రౌడీలు అడుగుతూ ఉంటే, అవును పని పడింది అని మనోహరి అంటే, కిడ్నాపర్ రాబరీయా మేడం, చెప్పండి పని పూర్తి చేసేస్తాం అని రౌడీలు చెప్తారు. మర్డర్ అని మనోహరి చెప్తుంది. దాంతో రౌడీలు షాకింగ్గా వింటూ ఉంటే చెంబ నోరు తెరుచుకొని వింటూ ఉంటుంది. మీరు చంపాల్సింది పోలీసోన్ని అని మనోహరి చెప్పగానే రౌడీలు మరింత షాకింగ్గా వింటూ ఉంటారు. ఏమంటున్నారు మేడం, పోలీసోన్ని చంపాలనా అని రౌడీలు షాకింగ్గా అడుగుతూ ఉంటే, అవును, అతన్ని నేను ఒక ప్లేస్కి వెంట పెట్టుకొని వస్తాను అని మనోహరి చెప్తూ ఉంటే ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. పార్థు మనోహరి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఒకచోట కార్ని ఆపేస్తారు. అయితే మనోహరి మెడల్ నిండా కూడా బంగారు నగలు పెట్టుకొని ఉంటుంది. నేను ఆపి కారు దిగుతాము అని మనోహరి చెప్తుంటే ఆ సంఘటన చూపిస్తూ ఉంటారు. అలా పార్థు మనోహరి కారు దిగగానే రౌడీలు చుట్టుముట్టేస్తారు. మీరు ఆ అబ్బాయిపై అటాక్ చేయాలి. నేనొక వైపు, నేను తీసుకొచ్చిన పర్సన్ ఇంకొక వైపు పరుగులు పెడతాము అని మనోహరి చెప్తూ ఉంటే రౌడీలు ఇద్దరు పార్థుని చుట్టుముట్టేస్తారు. మనోహరి పరుగులు పెడుతూ పార్థుకి రివర్స్లో పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటుంది. ఒక రౌడీ మనోహర్ని వెంట పడుతూ ఉంటారు. మిగిలిన ఇద్దరు రౌడీలు కూడా పార్థుని కత్తితో చాలా 4-5 పోట్లు పొడిచి పడేస్తారు. దాంతో పార్థు రక్తపు మడుగులో కుప్పకూలిపోతాడు. రౌడీలు నిజంగానే పార్థుని పొడవటం, పార్థు రక్తపు మడుగులో కుప్పకూలిపోతారు. అలా మీరు పొడి చేసిన తర్వాత ఆ మెడలో ఉన్న నగలు, ఉంగరాలు పట్టుకు వెళ్ళిపోండి అని మనోహరి చెప్తుంటే రౌడీలు తీసుకువెళ్తూ ఉంటారు. మరి ఇదంతా జరిగినట్లుగానే మనకి చూపిస్తూ ఉంటారు. నిజంగా జరుగుతుందా లేకుంటే మనోహరి కలగంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.